సార్ కీబోర్డులకే వరాలు. అదానికి ఎల్ఐసి విదేశీ కంపెనీలు గూగుల్ గేమ్. ఇక్కడ అదానికి ఎల్ఐసి 33,000 కోట్ల రూపాయలు లోన్ ఇచ్చారు. అది కూడా మామూలుగా ఇవ్వలేదు. ఆయన చాలా అప్పుల్లో ఉన్నప్పుడు, అంటే అప్పుడు క్రైసిస్ వచ్చింది కదా, అమెరికాలో ఆయన గురించి పరిశోధనాత్మక కథనాలు వచ్చి 2,000 కోట్ల రూపాయలు ముడుపులు చెల్లించడం ద్వారా సౌర విద్యుత్ కాంట్రాక్ట్లో ఆయన పొందారు అని అమెరికన్ మీడియాలో స్టోరీస్ చాలా పెద్ద పెద్ద పత్రికల్లో వచ్చి విచారణ జరుగుతున్న సమయంలో ఎల్ఐసి ఆయన కంపెనీలో పెట్టుబడి పెట్టింది. పెట్టడం కోసం ఏఏఏ 3S 3 స్టార్ లాగా దానికి రేటింగ్ ఇచ్చి మరీ వాళ్ళు అప్పిచ్చారు. ఇవ్వడం ద్వారా దాని ఇది స్టేక్స్ పెంచారు. ఈ ఇప్పించడం వెనుక కేంద్ర ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం యొక్క హస్తం ఉంది. వాళ్ళ ప్రభావం, వాళ్ళ ఆర్థిక మండలి సిఫార్సులు ప్రోద్బలం మేరకు ఇచ్చారు అని అమెరికాలో వాషింగ్టన్ పోస్ట్ దీని మీద ముందు కథనం రాసింది. అది భారతదేశంలోని పత్రికలన్నీ ఇచ్చాయి. తర్వాత జయరాం రమేష్ దాన్ని కోట్ చేస్తూ గతంలో ఏం జరిగిందో అది ఇప్పుడు మనకు కనిపిస్తుంది. మొత్తం ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా చాలా బలంగా అదానీ సామ్రాజ్యాన్ని నిలబెట్టడానికి పనిచేస్తున్నాయని తీవ్రమైన ఆరోపణ చేశారు. అందరూ కూడా దీని మీద విచారణ జరపాలి అని ప్రకటించారు. అయితే ఎల్ఐసి వాళ్ళు ఒక ప్రకటన చేశారు. ఏమని అంటే, మా మీద ఎవరి ఒత్తిడి లేదు, మేమే ఈ నిర్ణయం తీసుకున్నాము, మేము మదింపు వేసినప్పుడు, ఇదే వాళ్ళ ప్రకటన, ఇదిగోండి, మేడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ అదానీ ఫర్మ్స్ ఇండిపెండెంట్లీ ఆఫ్టర్ డీటెయిల్డ్ ఎంక్వైరీ అని ఎల్ఐసి వాళ్ళు అధికారికంగా ఇస్తున్న ప్రకటన. అయితే ఇందులో రహస్యం ఉంది ఈ ప్రకటనలో. ఈ ప్రకటన అయిన తర్వాత ఈ పత్రిక స్టడీ చేసి రాసింది ఏంటంటే, నిజమే ఒక అదానికే కాదు, 2014లో మోదీ గారు అధికారంలో, అంటే 2014 అంటే మోదీ వచ్చింది, రాకముందు ఎల్ఐసి పెట్టే పెట్టుబడులు కంపెనీల్లో షేర్స్ తీసుకోవడం, ఆ డబ్బులు కలుపుకోవడం 1.4 లక్షల కోట్లు ఉన్నాయి. 1.4 లక్షల కోట్లు. ఇప్పుడు 15.4 లక్షల కోట్లు ఉన్నాయి. 10 రెట్లు పెరిగాయి. అంటే గుత్త కంపెనీలో, కుబేర సంస్థల్లో అదానితో సహా, అదానికి కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్ కావచ్చు, కానీ 10 రెట్లు 15 లక్షల కోట్లు. ఇన్సూరెన్స్ అన్నది మీకు నాకు ఇన్సూరెన్స్ అని మనం భావించి కష్టపడి కడతాం కదా, కంతులు, ఇన్స్టాల్మెంట్స్. ఈ డబ్బులు 15 లక్షల కోట్లు తీసిపోయి పెద్ద పెద్ద టాటాలోనో, అది కూడా చెప్పారు వాళ్ళు, అదానీలో కంటే మేము టాటా బిర్లాలోకి ఎక్కువగా డబ్బులు పెట్టాము ఆ కంపెనీల్లో అని. అంటే ఇక్కడ 2 విషయాలు తెలుస్తాయి. పారదర్శకత ఎంత మాత్రం దీంట్లో లేదు. రెండవది, దీనివల్ల మాకు మళ్ళీ డివిడెండ్స్ బాగానే వచ్చాయి అని చెప్తున్నారు. అదానిదేమో అంతర్జాతీయంగా జరుగుతుంటే ఇప్పుడు ఇంకొకటి కూడా దాంట్లో బయటకు వచ్చింది. ఇప్పుడు అమెరికా కంపెనీలు కూడా కొన్ని ఆయన దాంట్లో పెట్టుబడి పెడుతున్నాయి అని. ఇప్పుడు మనమేమో ఆత్మనిర్భర్ ఇవన్నీ మనం చెప్తున్నప్పుడు అమెరికా కంపెనీలు కూడా దాంట్లో పెట్టుబడి పెట్టడం అన్నది. ఇప్పుడు గూగుల్ గేమ్లో కూడా మీకు ఒక ముఖ్యమైనది చెప్పవచ్చు. వాస్తవంగా వైట్ హౌస్లో పెద్ద సభ జరిపారు, సమావేశం. దానికి గూగుల్, మెటా, బ్లాక్ స్టోన్ ఇలాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలన్నీ, ఐటీ కంపెనీలు వచ్చాయి. అక్కడ ట్రంప్ గారు ఆతిథ్యం ఇచ్చారు. వీళ్ళందరూ కలిసి మన ఆర్థిక వ్యవస్థ బాగాలేదు, మనం మేజర్గా ఏఐ అనే దాని మీద ఫోకస్ పెట్టాలి, ఏఐ మీద మీరు అందరు కూడా పెట్టుబడులు పెట్టండి. రీగన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అప్పుడు మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, సైనిక పారిశ్రామిక వ్యవస్థ అనేది అమెరికా నడిపిస్తుండేది. ఇప్పుడు మనం ఏఐ అనే దీని మీద చేస్తే తప్ప ఏదో ఒక బబుల్ కావాలి వ్యవస్థ నిలబెట్టడానికి. అంటే అప్పుడు గూగుల్ వాళ్ళు మేము 25 బిలియన్లు పెడతామని, మెటా వాళ్ళు మేము 10 బిలియన్లు పెడతామని, బ్లాక్ స్టోన్ వాళ్ళు 6 బిలియన్లు పెడతామని, ఇంకొకరు 1 బిలియన్ పెడతామని, ఇలా ఒక పెద్ద ఒప్పందానికి వచ్చారు. మీరు ఈరోజు పత్రికల్లో చూస్తే రిలయన్స్, మెటా కలిసి డబ్బులు ఎలా పెడతారో మీరు చూస్తారా, వార్త పెడతారు, వాళ్ళ వ్యాపారాలే అవి. ఇంకొక వైపునేమో ఇది చూస్తారు, గూగుల్ మనకు విశాఖపట్నంలో 1.5 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ పెడతామని గూగుల్ అక్కడ ప్రకటించడం. సో ఇదంతా ఒక పెద్ద గొలుసుకట్టు జరుగుతున్నట్టుగా ఉంది. అదానీ గూగుల్ కూడా ఇందులో ముఖ్యమైన ఐఎమ్ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ ఏ బిగ్ అని కూడా ఆయన ప్రకటించాడు. కాబట్టి భారీ ఎత్తున ప్రభుత్వ సంస్థల నిధులు 15 లక్షల కోట్లు, అందులో ఇప్పుడు తాజాగా 33,000 కోట్లు. దీని మీద దర్యాప్తు జరపడము, దీనికి సంబంధించిన నిబంధనలు, మార్గదర్శకాలు తయారు చేయడం చాలా అవసరం అనేది అర్థమవుతుంది మనకు.
సామాన్యులు అప్పు చేయకపోతే ఏదైనా మీ అబ్బాయికి ఒక ఎడ్యుకేషన్ లోన్ రావాలంటే లేదా ఇంకొక ఆయనకు రైతుకు పరపతి లేదా ఎంత కష్టపడుతున్నాం మనం అది సరే